హాయ్ అండి, నేను సుమిత్ర. పప్పు రైస్ చేశానండి ఇవాళ నేను లంచ్ బాక్స్ కోసం. ఈ పప్పు రైసు ఎలా వచ్చిందో చూసేద్దాం రండి. చాలా బాగుందండి, మంచి అరోమా వస్తుంది. చూడడానికి చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఒక్క కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారనమాట పిల్లలు. చాలా ఇష్టంగా తింటారు. మంచి అరోమా వస్తుంది. ఇది ఎలా చేయాలో, ఈ పప్పు రైస్ ఎలా చేయాలో, పప్పు తాలింపు రైసు చూసేద్దాం రండి. దీనికోసం ఇప్పుడు నేను 1 గ్లాస్ రైసు, హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని ముందుగా పెట్టుకున్నాను. తర్వాత గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అనమాట. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ పప్పు రైస్ కదా, నెయ్యి కంపల్సరీ వేయాలండి. నెయ్యి వేస్తేనే టేస్ట్. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసి కొంచెం ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అండ్ పచ్చిమిర్చి చీలికలు కూడా 2 వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఇందులోకి కచ్చాపచ్చగా కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. అండ్ అలాగే కారానికి సరిపడే కారం కూడా వేసుకొని, కొంచెం లైట్గానే ఉండాలి కారం. చాలా బాగుంటుందండి పప్పు రైసు, పప్పు తాలింపు రైసు. సూపర్ ఉంటుంది అసలు. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని ఇందులోకి 1 గ్లాస్ రైసు, హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా, ఓవరాల్గా 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ వేసేసుకొని మిగిలిన వాటర్ గిన్నెలో రైస్ పెట్టుకున్నాం కదా, రైస్ కూడా కడిగేసుకొని వాటర్ వేస్తున్నాను అనమాట. వాటర్ అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవడమే. అంతే అండి. ఎంత ఈజీ అండ్ టేస్టీ పప్పు రైస్ రెడీ అయిపోయింది. ఓకే, బాయ్.